అభివృద్ధి పనుల విషయంలో అధికారులపై ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరు కలెక్టరేట్లో డీడీఆర్సీ సమావేశం నిర్వహించారు. మీటింగ్ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణం, 22A కేసులు తదితర అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు. మరోసారి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణం, 22A కేసులు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా 22A కేసుల పరిష్కారానికి నెల రోజులు టైం బాండ్ పెట్టుకుని ప్రతి సమస్య పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇదే సందర్భంలో ధాన్యం కొనుగోలు విషయంలో లక్ష్యానికి మించి కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన రోజే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. వాటన్నింటినీ కూడా ఆడిట్ చేసి ఒక పారదర్శకంగా ఒక టైం బౌండ్ మేనర్ లో ఇమీడియట్ గా డిస్పోజ్ అయ్యే విధంగా ప్రజల నుంచి మేము అర్జీలు తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. సో డిసెంబర్ 16వ తారీఖున ఏలూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో మన కలెక్టర్ గారి ఆఫీస్ లో ఆ రోజు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 రెవెన్యూ డివిజన్స్ నుంచి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని ఈ 22A సమస్యలు ఉన్న భూములపైన ఇమ్మీడియట్ గా 30 రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విభాగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పూర్తి సమగ్రమైన సమాచారం తెప్పించుకుని వీలైతే అదే రోజు పరిష్కారం చేసే విధంగా, లేదా 30 రోజులే మేము కాల వ్యవధి పెట్టుకుని ఆ 30 రోజులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమయ్యారు. జిల్లాలో 22A